పోలీసులు ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఒక 1.2 క్వింటల్స్ ఆఫ్ కాపర్ కాయిల్స్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత 2,75,000 నగదును రికవర్ చేయడం జరిగింది. 2 2-వీలర్ వెహికల్లు, ఒక ఆటో, ఏదైతే దొంగతనం చేయడానికి ఉపయోగించారో ఆటోని, తర్వాత దొంగతనానికి వాడిన పనిముట్లు కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక 34 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు విషయానికి వచ్చేది ఏంటంటే, మనకి లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి రెగ్యులర్గా బోధను, నవీపేట, ఎడపల్లి, నిర్మల్ వాటిలో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అవుతున్నాయి. వీటి గురించి కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మనం ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఇట్లా టోటల్ 34 కేసుల్లో సుమారు ఒక 8 నుంచి 10 క్వింటాల వరకు కాపర్ కాయిల్ చేసుకున్నారు, దొంగతనం చేశారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడం చేసేవాళ్ళు. మెయిన్ ముఖ్యంగా రిసీవర్ ఏంటంటే మహబూబ్ ఖాన్, ఇతను నాందేడ్లో ఉంటాడు, బైన్సాగా ఉంటాడు. తను కిలో 800 రూపాయలకి కొనేవాడు వీళ్ళ దగ్గర. అట్లంతా. అది కాకుండా ఈ బాలాజీ, నిజామాబాద్ చెందిన రెహన్ రాజా, నాందేడ్ చెందిన అఫ్సర్లు కూడా, ఆరిఫ్లు కూడా ఇట్లా అమ్ముతూ ఉండేవాళ్ళు. వచ్చిన డబ్బుల్ని వీళ్ళు జల్సాలకు ఖర్చు చేసుకోవడము, తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఖర్చుల్లో మొత్తం ఖర్చు పెట్టేవాళ్ళు. మనం పట్టుకున్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దొంగతనం చేసిన తర్వాత రిసీవర్లకు అమ్మబోతుంటే ముందే వీళ్ళు రిసీవర్ ఇవన్నీ తీసుకొచ్చి మన నిజామాబాద్లో ఏపీహెచ్బి కాలనీలో ఒక చిన్న రూమ్ తీసుకుని ఈ దొంగతనం చేసిన సామాన్లన్నీ అక్కడ పెట్టి ఒకసారి తీసుకెళ్ళి ఇట్లా అమ్మేవాళ్ళు. ఈ లోపల మన ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం, వాళ్ళు మనకి ఇవన్నీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది.